హలో అండి అందరికీ. ఈ వీడియోలో నేను సిఆర్పిఎఫ్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను. డీటెయిల్స్ చూసే ముందు వీడియోని లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుంచి అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మోటార్ మెకానిక్లో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఎస్ఐ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. పోస్ట్ నేమ్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ మోటార్ మెకానిక్. దీంట్లో పే స్కేల్ వచ్చేసి లెవెల్ 6 ప్రకారం 35,400 నుంచి 1,12,400 మధ్యలో అయితే లభిస్తుంది. ఇందులో వేకెన్సీస్ వచ్చేసి టోటల్ 124 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే ఆల్ ఇండియా సర్వీస్లో ఎక్కడైనా ఉండొచ్చు అనేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. దీనికి అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలంటే వీళ్ళు నోటిఫికేషన్లో ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. దీనికి డాక్యుమెంట్స్ మనం జిరాక్స్ పెట్టేసి నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి 60 days లోపల అయితే వీళ్ళకి మనము పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. ఆల్రెడీ October 9th నుంచి అయితే స్టార్ట్ అయింది. దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి December 7th లోపల అయితే అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మనకి వీళ్ళ యొక్క వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఇక్కడ crpf.gov.in ఈ వెబ్సైట్ ద్వారా మనం అయితే డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి నేషనల్ లేదా స్టేట్ కౌన్సిల్ నుంచి 2 years కోర్స్ చేసినట్లుగా మెకానిక్ మోటార్ వెహికల్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అంటే ఐటీఐలో మోటార్ మెకానిక్ సంబంధించినటువంటి కోర్స్ అయితే చేసి ఉండాలి. లేదా నేషనల్లో లేదా స్టేట్లో అప్రెంటిస్ కోర్స్ చేసినట్లుగా ఉన్నా కూడా సరిపోతుంది. అదేవిధంగా 3 years ఇందులో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలనేసి అయితే ఇక్కడ నోటిఫికేషన్లో మనకి మెన్షన్ చేశారు. దీనికి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 56 years లోపల ఉన్న వాళ్ళు అయితే ఎవరైనా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి ఏ విధంగా అప్లై చేయాలనేసి మనకి అప్లికేషన్ ఫామ్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇందులో ఇచ్చిన డీటెయిల్స్ ఆధారంగా నేమ్ అండ్ అడ్రస్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మనమైతే వీళ్ళ యొక్క అడ్రస్కి అయితే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరికైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే December 7th లోపల అయితే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.